మనలో చాలామందికి ఉన్న పెద్ద సందేహం ఏమిటంటే ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ అంటే రంజాన్ పండుగ యొక్క నమాజ్ స్త్రీలు చదవవచ్చా చదవకూడదా అని. ఈ ప్రశ్న చాలామంది నన్ను అడుగుతున్నారు. అయితే దీనికి గాను సమాధానం ఏమిటి అంటే, మనపై శుక్రవారం నాడు చదివే నమాజ్ ఏదైతే ఉందో జుమా నమాజ్ ఏ విధంగా మనకి వాజిబ్ కాలేదో అదే విధంగా స్త్రీలకు పండుగ నమాజ్ కూడా వాజిబ్ కాదు. అంటే స్త్రీలు చదవనవసరం లేదు. కానీ మనకు నమాజ్ చదవాలి అని ఎక్కువగా మన మనసు చెబుతూ ఉంటే మనం చాష్ట్ సమయంలో నమాజ్ అనేది చదవాలి. ఎందుకంటే ఆ సమయానికి మగవారు చదివే నమాజ్ అనేది పూర్తి అయిపోతుంది. కాబట్టి మనం చాష్ట్ సమయంలో మనం చాష్ట్ నమాజ్ అనేది చదవచ్చు. అదేవిధంగా అల్లాహ్ తాలా దగ్గర మనం ఏదైతే పని చేశామో దానికి రుసుము చెల్లించుకోవచ్చు. అంటే అల్లాహ్ తాలా దగ్గర మనం 30 రోజులు ఉపవాసం ఉండి దువాలు చేసుకున్నాం కాబట్టి దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ తాలా దగ్గర మనం కోరుకోవచ్చు. బుఖారీ షరీఫ్లో 981లో ఈ విధంగా ఉంది. హజరత్ ఉమ్మే అతియా రజలానా వారు చెప్తున్నారు, మా అందరికీ ఆజ్ఞాపించబడింది మమ్మల్ని ఇంకా ఋతుస్రావంలో ఉన్న స్త్రీలను ఈద్గాహకు వెళ్ళమని చెబుతూ ఉండేవారు. అంటే ఈద్గాహలో నమాజ్ అనేది జరిగినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదివేవారు. అవకాశం లేనివారు అంటే ఋతుస్రావంలో ఉన్నవారు దువాలు చేసుకుంటూ ఉండేవారు అని ఆవిడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ యొక్క ప్రాంతాలలో మీకు జమాత్తో అంటే ఆడవాళ్లకు ప్రత్యేకించి జమాత్తో చేసే అవకాశం ఉంటే మీరు తప్పకుండా వెళ్ళి చదవచ్చు. అలా కాకుండా ఉంటే మీరు ఇంట్లో అయితే ఈ నమాజ్ మీకు విధిగా చేయబడలేదు. అవకాశం ఉంటే నఫీల్ నమాజ్ని ఆచరించుకోవచ్చు. ప్రత్యేకించి దువా కోసమైన నమాజ్ని మనం అదా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. అవకాశం ఉంటే జమాత్తో వెళ్ళి ఈ నమాజ్ని ఆచరించాలి. లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు చాస్ట్ సమయంలో అనేది నఫీల్ నమాజ్ని మనం ఆచరించుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఇంకొక సందేహం వస్తుంది. అదేంటి అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్న చోట ఆడవాళ్లే కలిసి జమాత్తో నమాజ్ చేసుకోవచ్చా అని. అయితే అలా కాదండి. ఆడవాళ్ళు ఎవరికి వారే నఫీల్ నమాజ్ అనేది ఆచరించాలి.